అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే. గురువుగారు, మనకి రథసప్తమి రాబోతుంది. అసలు రథసప్తమి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఆ రోజు మనం ఏం చేయాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యనారాయణాయ నమో నమః. మహావిష్ణువు యొక్క మరొక అవతారమే సూర్యనారాయణుడు అని చెప్తూ ఉంటాం. అంటే ఈ ప్రపంచమంతటికీ కూడా వెలుగుని ప్రసాదించేటటువంటి వాడు, ప్రాణవాయువుని ప్రసాదించేటటువంటి వాడు, జీవాన్ని ప్రసాదించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం కంటితో చూసేటటువంటి నారాయణుడు అంటే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్యనారాయణుడు అని చెప్తారు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుతురు ఎన్నో రకాలైనటువంటి జీవరాశులకు ప్రాణాన్ని అందించేటటువంటి ప్రాణవాయువు అని చెప్తాం. ప్రపంచంలో ఎక్కడైతే సూర్యుడి యొక్క తేజస్సు పడుతుందో అక్కడ ప్రాణవాయు పంచభూతాత్మికమైనటువంటి తత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే పువ్వులు కానీ, చెట్లు కానీ, చేములు కానీ, ప్రకృతి కానీ, నీరు కానీ అన్నిట్లో కూడా ప్రాణాన్ని సృష్టించేటటువంటి వాడు, ప్రాణాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆ యొక్క సూర్యనారాయణుడు అని చెప్తుంటాం. సూర్యుడికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంది, సూర్యపురాణము అని చెప్తూ ఉంటాం. ఆ సూర్యపురాణం ఆధారంగా చేసుకుని చెప్పాలి అని అంటే కనుక మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడైతే సూర్యుడి యొక్క తేజస్సు మన మీద పడుతుందో మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మేల్కొంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రథసప్తమి అనేటటువంటిది కూడా సృష్టికి చాలా ఆధారమైనటువంటిది. ఈ మాఘమాసంలోనే సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు అని కూడా చెప్తుంటారు. అంటే పురాణాల ప్రకారం, శాస్త్రం ప్రకారము సూర్యుడి యొక్క పుట్టినరోజు అని చెప్తుంటాం. మాఘమాసంలోనే సూర్యుడు అవతరించినటువంటి రోజు అని చెప్తాము. దీన్ని మాఘ సప్తమి అని కూడా పిలుస్తుంటారు. రథసప్తమి, మాఘ సప్తమి, అలాగే జీవ సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రథసప్తమి అనేటటువంటిది సూర్యుడికి అంకితం చేయబడినటువంటి రోజుగా తీసుకుంటాం. మరి సూర్యుడు దేనికి కారకుడు? సూర్యుని పూజించడం వల్ల మనిషికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక సూర్యుని పూజించడం వల్ల కేవలం మనుషులకే కాదు ప్రకృతికి కూడా ప్రయోజనం కలుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ప్రీతికరం. ఎవరైతే ఈ మాఘమాసంలో సూర్యుడికి అర్ఘ్యం వదులుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి రావు అని చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా మటుకు సివియర్గా, చాలా మటుకు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, అనేక రకాలుగా మనము ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నామంటే సూర్య ఉపాసన ఒక్కటి చేస్తే మనకు ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. అందుకే సూర్య ఉపాసన ఆరోగ్యానికి పెట్టినటువంటిది పేరు అని చెప్తున్నాం. దీనికి సౌరయాగము అనేటటువంటిది కూడా ఒకటి చేస్తూ ఉంటారు. అంటే చాలా మట్టుకు చాలా సివియర్గా ఉంది, లేదా కోమాలో ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి, వెంటిలేషన్ మీద ఉన్నటువంటి వ్యక్తి, చావు బతుకుల మీద కొట్టుమిట్లాడుతున్నాడు, ఆ వ్యక్తినైనా సరే మనం దైవానుగ్రహంతో కాపాడాలి, ప్రాణం దక్కించుకోవాలి అని అంటే కనుక ఈ సూర్యుడికి సంబంధించి సౌరయాగం చేయడం వల్ల ఆ వ్యక్తిని కూడా బ్రతికించేటటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నాయి. అందుకే సూర్యుడికి అంత ప్రాధాన్యత. అలాగే ఈ సూర్యుడు ఈ మాఘమాసంలోనే చలిని తగ్గించి తన యొక్క వెచ్చదనాన్ని పెంచుకునేటటువంటి రోజు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే వెచ్చదనం పెంచుకోవడం అంటే కొంచెం వేడిని అనేటటువంటి పెంచుకునేటటువంటి అవకాశము ఈ మాఘమాసంలో రథసప్తమి నుండి ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సంక్రాంతి వచ్చింది అంటే విపరీతమైనటువంటి చలి వేస్తుంది. సంక్రాంతి కొద్దిగా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, జనవరి ఎండింగ్కి వచ్చామంటే కొద్దిగా తాపం అంటే కొద్దిగా ఎండలు, మండేటటువంటి ఎండలు కనిపిస్తాయి. రథసప్తమి వచ్చింది అని అంటే, ఈ రథసప్తమి అయిపోయింది అంటే మనకు వేసవి కాలం ప్రారంభమైంది అన్నట్టుగా భావన చేసుకోవాలి. శివరాత్రి అయ్యింది, శివరాత్రి వచ్చిందంటే చలి శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ రథసప్తమి నుంచి మనం వేసవికాలం, ఎండాకాలం ప్రారంభమైంది. అంటే విపరీతమైనటువంటి తేజస్సు, ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడిని తట్టుకోవడం చాలా కష్టం. అంటే ఈ రథసప్తమి రోజునే సూర్యుడు తన వేడిని పెంచుకునేటటువంటి తత్వంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే వేసవికాలం వచ్చింది అంటే, ఈ రథసప్తమి అయిపోయింది అంటే వేసవికాలం వచ్చింది, విపరీతమైనటువంటి ఎండ తాకిడి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ఉండేటటువంటి వాడు అని చెప్పేసి కూడా మనకు జ్యోతిష శాస్త్రం అందించింది. కాబట్టి ఈ రథసప్తమి రోజున వీలైనంత వరకు మనము నీటిని ఎక్కువగా సేవించుకోవాలి. అలాగే నీటి పదార్థాలు ఎక్కువగా, అంటే ఈ యొక్క
నీటికి సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క మాసంలో, ఈ యొక్క వేసవి మాసంలో వీలైనంత వరకు చాలా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కనుక ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి తీవ్రమైనటువంటి ఉద్రిక్తత కలిగినటువంటి వాడు సూర్యభగవానుడు. ఎలాగైతే మనకు జీవాన్ని ప్రసాదిస్తాడో అలాగే మనలో ఉన్నటువంటి శక్తిని కూడా తీసుకునేటటువంటి మాసము కూడా ఈ యొక్క మాఘమాసము అని చెప్తున్నాం. అందుకే వీలైనంత వరకు రథసప్తమి రోజున సూర్యభగవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సూర్యుడు ఆరోగ్య భంగాన్ని కలిగించాడు. ఈ మాఘమాసంలో చాలా మటుకు రథసప్తమి రోజున ఏం ఆచరించాలంటే సూర్యుడికి అర్ఘ్యం ఆచరించాలి. అలాగే సూర్యుడికి ఇష్టమైనటువంటి రక్తవర్ణం అంటే సూర్యుడికి చాలా ఇష్టం, అంటే ఎర్రటి పువ్వులను సమర్పించుకోవాలి. అలాగే ఆ రోజున అంటే సూర్యుడు మొదట ఉదయిస్తున్నాడంటే ఆకాశం అంతా ఎర్రగా కనిపిస్తుంది. అంటే సూర్యుడు అగ్నికారకుడు అని చెప్తున్నాం. ఆ అగ్నితత్వాన్ని కనుక మనం తట్టుకోవాలి, ఆ కాంతుల్ని మనం ఎప్పుడు కూడా ఆస్వాదించాలి అంటే ఎప్పుడైతే సూర్యుడు మొట్టమొదట ఉదయిస్తాడో, అంటే ఎండాకాలం 6 గంటలకి మనకు ఉదయం అయిపోతుంది. రథసప్తమి రోజున 4 గంటలకు నిద్ర లేచి స్నానం తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. అలా ఆచరణ చేసుకున్న వెంటనే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. చక్కగా ఒక రాగి కలశంలో నీళ్లు తీసుకోవాలి. ఆ రాగి కలశంలో కూడా ఒక కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక ఎర్రటి పుష్పము ఇవి వేసి ఈ 2 చేతులతో కలశాన్ని పట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. అంటే సూర్యుడి యొక్క నామం చెప్పుకుంటూ, లేదా సూర్యనారాయణాయ నమః, లేదు అంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్పుకుంటూ అర్ఘ్యం వదులుకోవాలి. అలా అర్ఘ్యం వదిలిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యము, నమస్కారము, పాద్యము ఇవన్నీ కూడా చాలా ప్రీతికరం. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వంశ అభివృద్ధి కలుగుతుంది. అలాగే మనకు రోగాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి సూర్యుడికి ఈ రథసప్తమి రోజున ఈ రకమైనటువంటి విధానాలు చేయాలి. అలాగే వీలైనంత వరకు సూర్యుడికి పరమాన్నమన్నా, లేదు అనంటే కనుక పాయసాన్నమన్నా చాలా ఇష్టం. అంటే పాలతో చేసింది కానీ బెల్లముతో చేసినటువంటి పరమాన్నము చాలా ప్రీతికరం. కాబట్టి ఆ రోజున రథసప్తమి రోజున సూర్యనారాయణుడికి పాలతో చేసినటువంటి అన్నం పెట్టాలి. అలాగే ఆ రోజున ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నీళ్లు పోసి, పాలు పోసి, ఆ పాలను సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ ఆ పాలను పెట్టేసేసి సాయంకాలం పూట ఆ మిగిలినటువంటి పాలతో మనము పరమాన్నం చేసుకొని ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే మనకున్నటువంటి రోగాలన్నీ దూరం అయిపోతాయని కూడా శాస్త్ర ప్రతీక. అందుకే ఈ రథసప్తమి అనేటటువంటిది చాలా సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటిది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ రథసప్తమి రోజున చాలామంది కొన్ని ఆలయాలు రథాలను తీస్తూ ఉంటారు. ఆలయాలకు సంబంధించిన రథాలు విమాన గోపురాలు అంటాం, గాలి గోపురాలు అంటాం. కాబట్టి ఈ యొక్క విమాన రథాన్ని తీస్తూ ఉంటారు. అంటే సూర్యుడు ఈ యొక్క రథసప్తమి రోజున బయటకు వస్తాడు కాబట్టి వేసవి కాలం ప్రారంభమవుతుంది అని తెలియడానికి సంకేతంగా కూడా ప్రతి ఒక్క ఆలయంలో నుంచి ఈ యొక్క రథాన్ని తీస్తూ ఉంటాం. అలాగే రథం అయిపోయిన చక్రతీర్థం అని చెప్పి తీస్తూ ఉంటారు. అంటే ఉత్సవ విగ్రహాలను కోనేటిలో స్నానం చేయించేసి దానికి అర్ఘ్యాది పూజ్యాది క్రతువుల అభిషేకాలన్నీ చేసిన తర్వాత అవన్నీ కూడా మనకు దర్శనార్థమై పెడతారు. ఇది ఒక జత్రలాగా చేస్తూ ఉంటారు చాలా మటుకు. కొన్ని ఊర్లలో, పల్లెటూర్లలో వెళ్తే కనుక అక్కడ రథసప్తమి యొక్క ఆచారాలు చాలా మటుకు పాటిస్తుంటారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో రథాలు ఉంటాయి. అంటే రథాల మీద ఊరేగించేటటువంటి ఈ రథసప్తమి రోజునే అన్ని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా నిజామాబాద్ పట్టణంలో రథసప్తమి రోజున నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అనేది ఒకటి ఉంది. అది స్వయంగా వెలిసినటువంటి 16వ శతాబ్దానికి చెందినటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇప్పటికీ కూడా రథసప్తమి చాలా అంగరంగ వైభవంగా ఆ ఆలయంలో జరుగుతుంది. అక్కడ రథం తీయడం కానీ, తెల్లవారితే చక్రతీర్థం అని చెప్పేసి కోనేట్లో స్వామివారి శివుడు పార్వతుల యొక్క విగ్రహాన్ని స్నానం చేయించడము, దాని తర్వాత చక్రతీర్థం అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థం ప్రసాదం ఇవ్వడము, ఇవన్నీ కూడా 3 రోజుల సాంప్రదాయకంగా అక్కడ జరుగుతాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు రథం ముగ్గు వేస్తూ ఉంటారు. అంటే రథం లాగినట్టుగా ముగ్గు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విధానాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరు పాటించుకోవాలి. వీలైనంత వరకు ఆ రోజున గంగా స్నానం ఆచరించండి, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేస్తే సరిపోతుంది. మరి రథసప్తమి గురించి ఇంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. మరి రథసప్తమి ఎలా చేసుకోవాలి, రథసప్తమి విశిష్టత ఏంటి, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, వాటి గురించి చక్కగా తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.